జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తుది శ్వాస ఇవాళనే విడిచారు. ఒకవైపు ఈరోజు 5:30 ప్రాంతంలో అతను చనిపోయాడని కూడా తెలుస్తుంది. ఏఐజీ హాస్పిటల్ గత 3 రోజుల నుంచి కూడా చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం వాళ్ళ ఇంటి వద్ద అయితే మనం ఉన్నాం. మాగంటి గోపీనాథ్ మరణం ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి కానీ జూబ్లీహిల్స్ ప్రజలందరికీ కూడా తీరని లోటనే చెప్పొచ్చు. అదే కాకుండా ఈ నెల 5వ తారీఖు తీవ్రమైన గుండెపోటు రావడంతో హుటాహుటిగా ఏఐజీ హాస్పిటల్కి తరలించారు. ఆ తర్వాత 3 రోజుల నుంచి కూడా వెంటిలేటర్ పైన అతను చికిత్స తీసుకుంటూ ఉన్నారు. గత సంవత్సరం నుంచి కూడా కిడ్నీకి సంబంధించిన డయాలసిస్ ప్రాబ్లం కూడా డయాలసిస్ చేయించుకుంటూ ఉన్నారని తెలుస్తుంది. ఒకవైపు ఇంపార్టెంట్ అయిన ఈవెంట్స్ మాత్రమే అతను వెళ్ళేవాడు పార్టీలో కూడా. అదే కాకుండా ఎవరైనా కార్యకర్తలు రావాలంటే కూడా ఇంటికి వస్తుండే అని కూడా తెలుస్తుంది. మరోవైపు హుటాహుటిగా ఎప్పుడైతే 5వ తారీఖు కింద పడిపోయారో కొలాప్స్ అయిన వెంటనే హుటాహుటిగా హాస్పిటల్ తరలించారు. ఆ తర్వాత సిపిఆర్ చేసిన తర్వాత నార్మల్ అయిపోవడం బీపీ అంతా కూడా. ఆ తర్వాత కోలుకుంటారని కూడా హాస్పిటల్ యాజమాన్యం చెప్పిందని కూడా తెలుస్తుంది. 48 అవర్స్ తర్వాతని ఏవైనా చెప్తామని కూడా చెప్పారు. కానీ ఈరోజు ఉదయం 5:40కి అతను మరణ వార్త కుటుంబం అంతా విన్నదని కూడా తెలుస్తుంది. ఒకవైపు కొద్దిసేపు క్రితమే కృష్ణారావు, హరీష్ రావు, కేటీఆర్ కొడుకు వీళ్ళందరూ కూడా ఇంటికి చేరుకున్నారని తెలుస్తుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మంత్రులందరూ కూడా సంతాపం తెలిపారు. బీజేపీ పార్టీ నుంచి కూడా పలువురు ట్వీట్ చేశారు. ఇదే కాకుండా 2014 కూడా తెలుగుదేశం నుంచి కూడా గెలిచారు. జూబ్లీహిల్స్ని కూడా 2 సార్లు గెలిచారు. అంటే మొత్తం మీద కూడా హ్యాట్రిక్ ఎమ్మెల్యే అని కూడా తెలుస్తుంది. ప్రజలంతా కూడా చాలా మెరుపు అంటే ఒకవైపు చూసుకుంటే కూడా ప్రశంసలు అనేక సార్లు కూడా అతను గెలుచుకున్నాడు. మరోవైపు కృష్ణకుమారి మహానంద కుమార్కి మాగంటి గోపీనాథ్ జన్మించాడని కూడా తెలుస్తుంది. ప్రధానంగా చూస్తే రాజకీయాల్లో చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది, ఆ ప్యాషన్ ఉంది. ఒకవైపు 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచారని కూడా తెలుస్తుంది. ఏ చిన్న కష్టం వచ్చినా కూడా ప్రజల మధ్యాన ఉండడం, ఆ తర్వాత ప్రజలతో మాట్లాడడం, ప్రజలతో దగ్గరగా మానిటర్ చేయడము, ఎటువంటి కాంట్రవర్సీ లేకపోవడం. ఇప్పటికే ప్రజలందరూ కూడా మాగంటి ఇక లేడు అనే విషయం కూడా ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారని తెలుస్తుంది. అతని మృతి కింద కూడా అనేక మంది కూడా సంతాపం తెలిపారు. ఇంటికి అనేక మంది ఏదైతే స్వర్గ్రామం ఉందో ఇంటికి చాలామంది తరలి వస్తున్నారు. 4 గంటల వరకు కూడా లాస్ట్ రైడ్స్ ఉంటాయి. చివరిసారి కూడా చూసుకునే వాళ్ళు కూడా రావచ్చు. ఇక్కడనే స్వగ్రామం మాదాపూర్లో ఉంటుంది. మరోవైపు కూడా జూబ్లీహిల్స్ 4 o'clock వరకు అయితే లాస్ట్ రైడ్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి 4 o'clock వరకు తీసుకెళ్తామంటూ కూడా చెప్పుకోవడం జరిగింది. ఇప్పటికే బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా తరలి వస్తున్నారు. ఎమ్మెల్యేలతో పాటు చాలామంది వస్తున్నారని కూడా తెలుస్తుంది. ఒకటేసారి ఇటువంటి మరణ వార్త వినంగానే అందరూ కూడా షాక్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కేటీఆర్ చూడడం, ఆ తర్వాత ముందు కూడా ఎప్పుడైతే హాస్పిటల్కి తీసుకెళ్ళక ముందు కూడా కేటీఆర్ ఏఐజీ హాస్పిటల్కి వెళ్ళడం, ఆ తర్వాత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అంటూ కూడా అతను అడిగి తెలుసుకున్న పరిస్థితి. అంటే గత 1 year నుంచి కూడా అతను ఆరోగ్య పరిస్థితి అంతా కూడా పూర్తిగా క్షీణించకపోయింది. మరోవైపు ఒక్కొక్కరు తర్వాత ఇంటికైతే అనేక మంది వస్తున్నారని కూడా తెలుస్తుంది. మాగంటి నివాసానికి మరికొద్దిసేపట్లో అంటే దాదాపు 4 గంటల ప్రాంతంలో కూడా ఇక్కడ నుంచి లాస్ట్ రైడ్స్, ఆ తర్వాత జూబ్లీహిల్స్ సెమెంటరీ దగ్గరికి తీసుకెళ్తారని కూడా తెలుస్తుంది. మరోవైపు తెలుగుదేశం నుంచి కూడా చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. అదే కాకుండా ఉస్మానియాలో చదువుకున్నారు. దాని తర్వాత గ్రాడ్యుయేషన్ అంతా కూడా అక్కడనే కంప్లీట్ అయింది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అందరితోని దగ్గర సంబంధాలు ఉన్నాయి. మరోవైపు అందరితో చాలా మంచిగా మాట్లాడే వ్యక్తి, కాంట్రవర్సీ లేని లీడర్. చిన్న చితక ఎవరైనా ఆపోజిషన్ పార్టీ ఆరోపిస్తుండే కానీ ఎటువంటి అవినీతికి సంబంధించిన ఆరోపణలు అయితే లేవంటూ కూడా తెలుస్తుంది. మాగంటికి 3 సంతానం అని తెలుస్తుంది. ఒక కుమారుడు, 2 అమ్మాయిలను కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. కుటుంబం నుంచి అనేక మంది కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందరూ కూడా సంతాపం తెలిపారు. గత 1 year నుంచి కూడా డయాలసిస్ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఒకటేసారి హార్ట్ స్టాక్ రావడము, కొలాప్స్ అవ్వడము, వెంటనే హుటాహుటిగా ఏఐజీ హాస్పిటల్కి తీసుకున్నారు. మొదట సాధారణ బీపీ అంతా కూడా కంట్రోల్ అయింది. ఆ తర్వాత కోలుకుంటారని కూడా భావించారు. కానీ ఈరోజు 5:40 అతను మరణించాడంటూ కూడా కుటుంబానికి వార్త ఇవ్వడము, పూర్తి స్థాయిగా బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా దిగ్భ్రాంతులకు గురైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సంతాపం తెలిపారు. బీజేపీ పార్టీ నుంచి కూడా కిషన్ రెడ్డి వీళ్ళందరూ కూడా సంతాపం తెలిపారు. ప్రస్తుతం ఒక్కొక్కరు చివరిసారి మాగంటి గోపీనాథ్ని చూడడానికి, నివాళులు అర్పించడానికి ఒక్కొక్కరు స్వగ్రామంకి వస్తున్నారని కూడా తెలుస్తుంది. జూబ్లీహిల్స్ ప్రాంతం అంతా ప్రజలంతా కూడా ఒక చిన్న కష్టం వచ్చినా కూడా మాగంటికి ఇంటికి వెళ్తామంటున్నారు.
ఉన్నారు. ఒకవైపు కుటుంబం అంతా కూడా మున్నీరుగా విలపిస్తున్నది. ఒక్కసారి మనం చూడొచ్చు, కార్యకర్తలు కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తుండే ఇక మాగంటి లేడు అన్న వార్త కూడా మేము జీర్ణించుకోలేకపోతున్నామంటూ కూడా కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి. ఒకవైపు మాగంటి మరణ వార్త ఒకవైపు పార్టీకే కానీ లేకపోతే ప్రజలకి కానీ తీరని లోటనే అంటూ కార్యకర్తలు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అందరు కూడా ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు ఏ సమస్య వచ్చినా మాగంటి గోపీనాథ్ గారి ఇంటికే మేము వస్తాము, అటువంటిది ఇలా జరగడం మేము చాలా ఆవేదన వ్యక్తం చేస్తామని చెప్తున్నారు. 4 గంటల వరకు కూడా ఇక్కడనే స్వగ్రామం దగ్గరనే ఉంటుంది. ఆ తర్వాత లాస్ట్ రైట్స్ అంతా కూడా 4 గంటల నుంచి అయితే తీసుకుంటారు. భౌతిక అంటే ఏదైతే ప్రధానంగా తెలుసుంటే లాస్ట్ రైట్స్ కూడా 4 గంటల వరకు ఇక్కడ ఉంటుంది బాడీ. ఆ తర్వాత కూడా తీసుకెళ్ళిపోతారని కూడా తెలుస్తుంది. ఇప్పటికే అనేక మంది అయితే వస్తున్నారు. ఎన్టీఆర్ చేతుల మీద కూడా టీడీపీ మెంబర్షిప్ తీసుకున్నారు. 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యే. కార్యకర్తలు కూడా ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక తిరిగి రాని లోకంకి వెళ్ళిపోయాడంటూ కూడా వాళ్ళు షాక్ అయిన పరిస్థితి అయితే మొత్తం మీద అయితే కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఉన్న అప్డేట్స్. మరికొద్ది సేపట్లో కూడా కేసీఆర్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మహాప్రస్థానానికి 4 గంటల నుంచి ఇంటి నుంచి ఇక్కడికి నుంచి తీసుకెళ్తాము. ఆ తర్వాత ఏదైతే జూబ్లీహిల్స్ ఉన్న మహాప్రస్థానానికి 4 గంటల నిమిషాలకి ఇక్కడి నుంచి బయలుదేరుతాం. రాహుకాలం కాకముందే మేము మొత్తం ముగించాలనుకుంటున్నామంటూ కూడా కేటీఆర్ మరి కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామ్యాన్ జ్ఞానేశ్వర్తో పట్రిషా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.